హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కరివేపాకు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము. చాలామందికి కరివేపాకు గురించి తెలుసు, కానీ దానివల్ల ఉపయోగాలు అందరికీ తెలియదు. అందుకే చాలామంది ఫుడ్లో కరివేపాకు అవాయిడ్ చేస్తూ పక్కన పెట్టేస్తారు. ఈ కరివేపాకు చూడండి, చాలా ఫ్రెష్గా ఎంత బాగుందో. వీలైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ కరివేపాకు చెట్టును పెంచుకోవాలి. ఎందుకంటే డైలీ మనం చేసే ప్రతి కూరలో, ప్రతి వంటలో కరివేపాకుని యూజ్ చేయటం వల్ల మన బాడీలోకి డైలీ కాల్షియం వెళ్తుంది. ఇది చాలా న్యాచురల్గా పెరుగుతుంది. దీనికి ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ వాటర్, అలాగే బియ్యం కడిగిన వాటర్ పోస్తే చాలు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. కాల్షియం రిచ్గా ఉంటుంది కరివేపాకులో. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హార్ట్ ఫంక్షనాలిటీ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. దీనిని డైలీ తీసుకోవడం వల్ల మన ఐ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ స్పెట్స్ ఉన్నవాళ్ళు డైలీ తీసుకోవడం వల్ల స్పెట్స్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే మన హెయిర్ గ్రోత్కి, మన స్కిన్ గ్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది కరివేపాకు డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఒక చిన్న టిప్. కరివేపాకు కారపొడి చేసుకోవటం వల్ల మనం డైలీ దోశ, ఇడ్లీలో తీసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అలా తీసుకున్నా మన బాడీలోకి రోజు కరివేపాకు వెళ్తుంది. అలాగే మనకు కరివేపాకు ఎక్కువ బల్క్లో ఉన్నప్పుడు దాన్ని ఎండపెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకున్నాం అనుకోండి, డైలీ చేసే కూరల్లో పైన సలాడ్స్లో చల్లుకొని తీసుకోవచ్చు. సో అలా కూడా మన బాడీలోకి కరివేపాకు డైలీ వెళ్తుంది. మనం కరివేపాకు డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలోకి కాల్షియం వెళ్తుంది. సో మనం ఎలాంటి కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పల్లెటూరులో వాళ్ళకైతే ఎలాగో ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా మొక్కల్ని పెంచుకోవచ్చు. సిటీలో వాళ్ళు ఎలా పెంచుకోవాలనుకుంటున్నారా? సో మీరు కూడా మీ బాల్కనీలో, అలాగే పైన టెర్రస్ పైన కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో ఒక పెద్ద కుండీల్లో వీటిని పెంచుకోవచ్చు. వీటి ఏరు కొంచెం ఎక్కువ లోతుకే వెళ్ళదు. సో కుండీలో పెంచుకోవడానికి ఈజీగానే ఉంటుంది. సో ట్రై చేయండి. ఎందుకంటే మనం మార్కెట్లో తెచ్చుకునే కరివేపాకుకి, మనం పెంచుకునే కరివేపాకుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది లైట్ గ్రీన్గా ఉంటుంది, అది చూడండి డార్క్ గ్రీన్లో ఉంటుంది. అది కొండాకు. ఇది వచ్చినంత స్మెల్ అది రాదు. ఇది చాలా ఫ్రెష్గా దూరంగా ఉన్నప్పుడు మనకి కరివేపాకు స్మెల్ తెలుస్తుంది. సో అందుకని మార్కెట్లో తెచ్చుకోవడం తగ్గించి మీ ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.